యేసుక్రీస్తు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు కల్లారా చూసిన తోమా ఎంతగా ఆత్మీయతలో పడిపోయాడండి. ఎంతగా పడిపోయాడో తెలుసా? శిష్యులందరూ కలిసి మేము యేసయ్యను చూసామంటే నమ్మట్లా. ఆయన మా మధ్యకు వచ్చి నిలబడ్డాడు, మాతో నమ్మట్లా. వాస్తవంగా తోమా తన విశ్వాస జీవితంలో పడిపోయాడు, ఆత్మీయతలో పడిపోయాడు, అవిశ్వాసంలో పడిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు యేసయ్య సేవ చేశాను, ఒకప్పుడు యేసుక్రీస్తును కలిగి జీవించాను, ఒకప్పుడు యేసుక్రీస్తు కోసం జీవించాలి తాపత్రయపడ్డాను, ఒకప్పుడు యేసుక్రీస్తు అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడిచాను, బ్రతికితే ప్రభు కోసమే బ్రతకాలి ఆశించాను. నేను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా దేవుణ్ణి సేవించాలి ప్రార్థించాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నట్టుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను, విన్నవించాను. కానీ ఏమైందో ఏమో, ఆత్మీయతంతా చల్లారిపోయింది, ఆ రోషమంతా పోయింది, ఆ ప్రార్థన, ఆ పరిశుద్ధత, ఆ ఆత్మీయత ఎందుకో నా నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి నమ్మడమే నాకు కష్టంగా ఉంది, ప్రార్థన చేయడం కష్టంగా ఉంది, మోకరించడం కష్టంగా ఉంది, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పట్టుమని 10 నిమిషాలు చదవడం నాకు కష్టంగా ఉంది. మందిరానికి ఒకప్పుడు అందరికంటే ముందుగా వచ్చి కూర్చునేదానికి ఏమిటో అసలు మందిరానికి రావాలంటే కష్టంగా ఉంది. ఒక వారం వస్తాను, ఒక వారం రాను, ఒకరోజు ప్రార్థిస్తాను, మరొక రోజు ప్రార్థించను. ఒకప్పుడు నాతో పాటు ఎంతో మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాడిని, నలుగురిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి ఆశించిన దాన్ని. ఏమిటో ఆత్మీయంతా కూడా పోయింది. నా మీద నాకే అవిశ్వాసము, నా మీద నాకే అపనమ్మకము. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయంగా జీవించి ఇప్పుడు ఆత్మీయంగా చల్లారిపోయిన వాళ్ళు, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించి ఇప్పుడు ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నవాళ్ళు, ఒకప్పుడు ప్రభు కోసమే జీవించాలని ఆశించి ఆ ఆతృతను, ఆశను పోగొట్టుకున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మన గురించి యేసు ఏమనుకుంటున్నాడు? అవిశ్వాసాన్ని కనపరిచిన తోమా ఏదో ఒక రోజు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి. కానీ యేసు ఎంతగా ప్రేమించాడో తెలుసా తోమాని? తాను దేవునికి దూరం అవుతున్నా సరే యేసుక్రీస్తు కూడా పడ్డాడండి. ఇప్పుడు మీలో చాలా మందికి ప్రశ్న, నేను దేవునికి దూరం అవుతున్నాను, నా పట్ల నా యేసయ్యకున్నటువంటి ఆలోచన ఏమిటి? ఆయన నీ కూడా పడుతున్నాడు, నువ్వు నశించిపోకూడదని నిన్ను బ్రతిమిలాడుతున్నాడు. దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణంగా ప్రేమించాడు. తన కుమారుని కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు.